అందరికీ నమస్తే. నేను నెక్లెస్ రోడ్లో ఉన్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న అంబేద్కర్ వర్ధంతి ఈరోజు. ఇక్కడ బహుశా చాలా సుందరంగా తీర్చిదిద్దిన అంబేద్కర్ ఉంటాడు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి జయంతికి కూడా ప్రభుత్వం కనీసం ఒక పువ్వు వేయదా, పూలమాల వేయదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చిన. చూస్తేనేమో ఇదంతా ఒక నిర్మానుష్య ప్రాంతంలాగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పోలీసులు చూస్తున్నారా, అటువైపు చూడండి ఒకసారి, పోలీసులు తప్ప అసలు నార్మల్ జనాలు లేరు. బట్ నేను మాత్రం లోపలికి రాగలిగిన, ఆ పర్మిషన్ ఏం అడగలేదు. బట్ అక్కడ ఒక గేట్ ఓపెన్ ఉన్నది, అక్కడ ఎవరు నన్ను పట్టించుకోలేదు కాబట్టి లోపల రాగలిగిన. కానీ సామాన్య జనాలకైతే లోపలికి అలో లేదని చెప్తున్నారు. ఎవరికి అలో లేదు, మీడియా వాళ్ళకి కూడా అలో లేదు. మరి వాళ్ళు ఎవరు అడగలేదు కాబట్టి నేను ఇక్కడ దాకా రాగలిగిన. పోలీసుల పహారా మధ్య అంబేద్కర్ స్టాచ్యూ మనకు కనబడుతుంది. నిజానికి వరల్డ్లో 5th హైయెస్ట్ స్టాచ్యూ ఇది. మన ఇండియాలో 3rd హైయెస్ట్ స్టాచ్యూ, 125 అడుగుల స్టాచ్యూ. ఇది పోయిన సంవత్సరం 2024 ఏప్రిల్ 14న ఈ స్టాచ్యూ ఆవిష్కరించబడ్డది. కానీ ఈ సంవత్సరం నుంచి, మొన్న డిసెంబర్ నుంచి మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ వరకు చూస్తే అసలు ఎందుకో ఇదంతా లాక్డ్ ఏరియా. ఇక్కడ ఎవరు రానిచ్చేది లేదు, ఎవరు రావద్దు. అంబేద్కర్ స్టాచ్యూ చాలా ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి, దేశంలో ఉన్నాయి, ఊరూరా ఉన్నాయి. కానీ మన రాష్ట్రానికి ఒక ఐకాన్, దేశంలోనే ఒక 5వ హైయెస్ట్ అంటే మనకు ఇంత గర్వకారణం. మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజు, వర్ధంతి రోజు అయినా కనీసం సామాన్య జనాలకు కలవలేదు. పోనీ ఇక్కడ ఏమన్నా నిర్వహణ ఉందా అంటే చాలా దారుణమైన సిచ్యువేషన్. మన అంబేద్కర్ చూడండి ఒకసారి, ఆ రోజు ఆవిష్కరించబడినప్పుడు ఎట్లా ఉన్నాడో గట్లే ఉన్నాడు తప్ప ఆయనకు ఒక పూలదండ వేసిన పాపన ఓలే, కనీసం అక్కడ ఒక అలంకరణ చేసిన పాపన ఓలే. ఆకాశం ఎత్తు అంబేద్కర్ కనిపిస్తున్నాడు, కింద పార్లమెంటు స్ట్రక్చర్ కనబడుతుంది మనకు 50 అడుగులు. కానీ ఎందుకో ప్రభుత్వం రాజకీయాలతో ముడిపెట్టి బహుశా ఈ అంబేద్కర్ స్టాచ్యూను ఇట్లా వదిలేసినట్టుగా కనిపిస్తుంది చాలా క్లియర్గా. అంబేద్కర్ స్టాచ్యూనే కాదు, ఇది మొత్తం దాదాపు 11 ఎకరాలు. ఇక్కడంతా కూడా అంబేద్కర్ వనం. ఇది అంబేద్కర్ ఇక్కడ వస్తే మనకు అంబేద్కర్ రాజ్యాంగము, అంబేద్కర్ స్మృతులు, అంబేద్కర్ చెప్పిన మాటలు అవి గుర్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రజలే కాదు, వేరే రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అంబేద్కర్ స్టాచ్యూ అనేది చూసి ఆనందిస్తారు, గుర్తు చేసుకుంటారు. కానీ ఇక్కడ నిర్వహణ చూడండి ఒకసారి, అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఉన్న నిర్వహణ ఇది మొత్తం. ఒకసారి చూడండి, పాకురు పట్టిన నీళ్లు, కనీసం మెయింటెనెన్స్ లేదు. ఇదంతా వాటర్ ఫౌంటైన్. యాక్చువల్గా కనీసం అంబేద్కర్ జయంతి రోజు, అంబేద్కర్ వర్ధంతి రోజు కనీసం ఈ వాటర్ ఫౌంటైన్ను ఆన్ చేసి కనీసం ఒక కన్నుల విందుగా అంబేద్కర్ దగ్గరకు వస్తే ఒక మన గత స్మృతులే కాదు, మనం అనుభవిస్తున్న హక్కులు, దానికి కారణమైన అంబేద్కర్, వీళ్ళంతా గుర్తుకు రావాలి అనే ఉద్దేశంతోనే కదా మనం ఈ స్టాచ్యూ పెట్టుకున్నది. ఈ కేసీఆర్ మీద పగతోనో లేకపోతే ఇంకొకరితో పగతోనో దీన్ని వదిలేసినట్టుగా బయట చాలా చర్చలు ఉన్నాయి. కానీ ఇక తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్వహణ కూడా అట్లే ఉంది. చూడండి ఒకసారి, ఆవరణం ఎట్లా ఉంది, ఎంత క్లీన్గా ఉండాలి. మనం ఏదో చెత్త కుప్పలాగా రోడ్డు మీద పడేసినట్టు ఎక్కడెక్కడ వాటర్ బాటిల్స్, ఎక్కడెక్కడ చెత్త చెదారం, అసలు ఏం లేదు. అసలు లోపలికి జనాలకు కలవలేదు. అక్కడ చూడండి, గేట్ బయట చూడండి ఒకసారి గేట్ బయట చూపు మహేష్. గేట్ బయట జనం అంతా అంబేద్కర్ స్టాచ్యూ దున్నికి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి అవకాశం కనిపిస్తే లోపల అంబేద్కర్తో ఫోటోలు దిగి వాళ్ళు అంబేద్కర్ స్ఫూర్తిని పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వస్తే ఏమున్నది, ఎక్కడ చూసినా చెత్త చెదారం. ఇది పూలకుండి, చెత్తకుండి కాదు, నిజానికి ఇది పూలకుండి. కానీ ఈ పూలకుండిలో ఏమున్నాయి, కిందలే సోడా బాటిల్, వాటర్ బాటిల్స్, చాయ్ కప్పులు, తర్వాత మొత్తం చెత్తనే, ఇంకేమున్నది. చూడండి ఒకసారి, అంబేద్కర్ స్టాచ్యూ ముందు ఇంత దుర్గంధం, ఇంత గలీజ్ ఉండాలన్నా ఇట్లే ఉంటుందా? అంబేద్కర్ స్టాచ్యూ ముందర అంటే అంబేద్కర్ కాబట్టి ఎవరు పట్టించుకోరు, దళిత సంఘాలను మేనేజ్ చేయొచ్చు అని. అక్కడ చూడండి, బయట ఉన్నారు జనం, వాళ్ళకి లోపలికి అలో లేదు. వాళ్ళంతా బయట అక్కడి నుంచే ఫోటోలు దిగి అక్కడనే సంబరాలు చేసుకొని పోతున్నారు. వాళ్ళు కనుక అలో ఇస్తే అంబేద్కర్ పాదాల దగ్గరికి పోతారు, అంబేద్కర్ పాదాలను ముద్దాడతారు వాళ్ళు పోయి. కానీ అవకాశం లేదు, వాళ్ళకు లోపలికి రానిచ్చే అవకాశం లేదు. చూడండి, ఇక్కడ ఒక పూలకుండి, ఇక్కడ చెత్త, అక్కడ చూడండి, అక్కడ ఏదో చెత్త చెదారం, జీహెచ్ఎంసీ ఎత్తుకపోయే చెత్తను మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పడేసింది. ఇక్కడ చూడండి, గద్దీ గాదం ఎట్లే పెరిగిపోయింది చూడండి ఒకసారి. ఇదేమన్నా మెయింటెనెన్స్ ఉన్నట్ట? మెయింటెనెన్స్ ఉంటే ఇట్లే ఉంటుందా? అరే ఎక్కడో నడి రోడ్ల మధ్యలో ఉండే చౌరస్తాల పార్కులు ఇరుకులు అందంగా ఉండాలి అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి అంతా ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. అంబేద్కర్ స్టాచ్యూ ముందర మాత్రం ఇట్లా ఉండాలనా? ఈ గడ్డి గాదం అంతా అప్పుడెప్పుడో బాగుంటుంది, కనువిందుగా ఉంటుందని ఈ స్టాచ్యూ ఓపెనింగ్ అప్పుడు వేసిన డిజైన్స్ తీరా చూస్తే ఇట్లా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ పక్క చూడండి, ఇది ఈ పార్కు ఎంత దారుణంగా ఉందో చూడండి. పోనీ ఇదేదో ఎక్కడనో చాలా దూర ప్రాంతంలో ఉందంటే అది లేదు. ఇది జస్ట్ సెక్రటేరియట్ పక్కన పొద్దుగా లేస్తే
సీఎం మంత్రులు అందరూ ఇక్కడి నుంచే తిరుగుతారు. ఒకసారి చూడండి ఇక్కడ ఎంత దారుణంగా ఉందో. ఆ చెత్త చెదారం మధ్య అంబేద్కర్ ఉన్నాడా అన్నట్టుగా కనిపిస్తుంది. చూడండి మొత్తం చెత్త చెదారం. కనీసం ఊడ్చిన పాపాను కూడా పోరా, కనీసం ఊడ్చుకోవచ్చు కదా. ఊడ్చడానికి ఏమైంది? ఊడ్చడానికి జీహెచ్ఎంసీ స్వీపర్స్ ఉంటారు, మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు. కానీ చిత్తశుద్ధి లేదు. ఊడ్చాలి, దీన్ని నీట్గా పెట్టాలి. చూడండి గడ్డి గాదం అంతా ఎటు పడితే అటు పెరిగిపోయింది. దీని ఒక మెయింటెనెన్స్ లేదు, దీని కట్టింగ్స్ లేవు. ఇంకా అంతే, వర్షానికి నీళ్ళు వస్తాయి, ఎండకు ఎండిపోతాయి అంతే. మొత్తం ఎక్కడ చూసినా తాగి పడేసిన వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా మందు బాటిల్ కూడా కనిపిస్తుంది. ఇంకా దారుణం ఏంటంటే అంబేద్కర్ స్టాచ్యూ ఆవరణం ఇది. అంబేద్కర్ స్టాచ్యూ ఆవరణంలో ఏకంగా ఇగో మందు బాటిల్ కూడా కనిపిస్తుంది. చూడండి ఏం చెప్తారు ఇక, ఏమన్నా ఎవరిని తప్పట్టాలి సార్? ఎక్కడ చూసినా చెత్తనే కనిపిస్తుంది, ఎక్కడ చూసినా మొత్తం మందు బాటిల్స్. ఇది ఏంది అసలు? మనం అంబేద్కర్ దగ్గర ఉన్నామా, లేకపోతే ఏదైనా బార్ దగ్గర ఉన్నామా? నాకోటి బీర్ బాటిల్, అన్ని బీర్ బాటిల్స్ చూడండి ఒకసారి. ఎక్కడ చూసినా బీర్ బాటిల్సే కనిపిస్తున్నాయి. మొత్తం బీర్ బాటిల్స్, వాటర్ బాటిళ్ళు. అసలు ఇది ఒక ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, చాలా క్లియర్గా కనబడుతుంది. ఎక్కడ చూసినా కోటర్ బాటిల్లే. చూడండి కోటర్ బాటిల్స్, అన్ని కోటర్ బాటిల్స్. అంబేద్కర్ స్టాచ్యూ ఆవరణంలో కోటర్ బాటిల్స్, మందు బాటిళ్ళు, వాటర్ బాటిళ్ళు, తాగి పడేసిన మందు సీసాలు, మందు గ్లాసులు, తాగి పడేసిన వాటర్ ప్యాకెట్లు, తాగి పడేసిన వాటర్ ఏది మొత్తం అంతే. ఇంకా ఇది ఏదో సిగరెట్ ప్యాకెట్లు, తాగి పడేసిన సిగరెట్ ప్యాకెట్లు, మొత్తం ఇట్లా ఉండాల్సింది. అంటే అంబేద్కర్ ఆవరణం మొత్తం ఎండిపోయిన గడ్డి. ఇక్కడేమో మొత్తం గడ్డి అంతా ఎండిపోయి ఉన్నది. ఇక్కడ ఎవరు పట్టించుకున్న దాఖనాలు కూడా ఏం కనిపిస్తలేవు. ఎటు చూసినా గడ్డి. అక్కడ చూడండి, ఏదో మనం సెక్రటరీ పక్కన ఉన్న 125 అడుగుల మనం గొప్పగా చెప్పుకునే అంబేద్కర్ స్టాచ్యూ ఆవరణంలో ఉన్నట్టయితే నాకైతే అనబడతలేదు. ఏదో బార్ సందులోకి, లేకపోతే ఇంకెక్కడనో ఒక నిర్మానుష్య ప్రదేశానికి, మనుషులు తిరిగిన ప్రదేశానికి వచ్చినట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అంబేద్కర్ ముందు ఉండాల్సింది అంబేద్కర్ స్టాచ్యూ ముందల మనం చూడాల్సింది మందు బాటిళ్లను, ఖాళీ వాటర్ బాటిళ్లను, సిగరెట్ ప్యాకెట్లను, వీటిని చూడాల్సింది. ఎండిపోయిన గడ్డిని ఎందుకు ప్రభుత్వం ఇట్లా వదిలేసింది? అసలు దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దీన్ని ఎవరికి హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, ప్రభుత్వం? పక్కన చూస్తే సెక్రటేరియట్, ఈ పక్క చూస్తే నెక్లెస్ రోడ్డు, అంతా అందంగానే ఉన్నాయి. కానీ మధ్యలో ఉన్న అంబేద్కర్ స్టాచ్యూ మాత్రమే ఎందుకు ఇట్లా తయారైపోయింది? రాజకీయాలకు అంబేద్కర్ ఎందుకు లాగుతున్నారు? రాజకీయాలకి ఏం సంబంధం? కేసీఆర్ గవర్నమెంట్లో పెడుతుండొచ్చు, కానీ అవి పబ్లిక్ మనీతో పెట్టినది కదా. పబ్లిక్ మనీతో పెట్టిన స్టాచ్యూస్, పబ్లిక్ మనీతో పెట్టిన స్టాచ్యూను కూడా ఇట్లా వదిలేస్తే ఎవరి మీద కోపంతోనో ఏదో చేసినట్టుగా కనిపిస్తుంది. అంతా చూస్తే ఒక్కటి కూడా అసలు మెయింటెనెన్స్ లేదు. ఊడ్చిన పాపన ఓలే, కనీసం ఊడిస్తే కొద్దిగా నీట్గా కనిపిస్తుంది. అసలు పూలదండ వేయలేదు, పూలు వేయలేదు అనే దానికన్నా అసలు కనీసం ఉన్న చెత్తను, చెదారాన్ని, ఈ మందు బాటిల్, వీటిని కూడా కనీసం పంపించే ప్రయత్నం అయితే ఇక్కడ నుంచి తీసేసే ప్రయత్నం చేయలేదు. చూస్తున్నాం అంబేద్కర్ స్టాచ్యూ ఆకాశంలో కనిపిస్తున్నాడు, ముందలేమో చాలా దారుణంగా కనిపిస్తుంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది అనేది జనమే అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇట్లాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మనం అనేది. ఇది పబ్లిక్ ప్లేసే కదా, పర్మిషన్ ఏముండదు దీనికి. పర్మిషన్ ఎందుకే? అంబేద్కర్ మనోడు, అందరోడు చూపించాలి. అంబేద్కర్ వర్ధంతి అలా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర రావాలంటే పర్మిషన్, మీడియాకి పర్మిషన్ అంటే సామాన్య జనాలకు లేదు. ఇంకా ఎవరు లేరు. కోన్ విన్నాయా? ఎందుకంత దారుణం? చూస్తే ఏమైతే అంబేద్కర్ చూస్తే మనకు అసలు ఇక్కడ మెయింటెనెన్స్ ఎట్లా చూద్దామని వచ్చినా నేను. ఏం మెయింటైన్ చేస్తారు? కనీసం ఏమైనా మెయింటైన్ చేస్తారా? జనం డబ్బులతో కట్టింది కదా. నేను 146 కోట్లు అంటే తక్కువ కాదు. ఇది పరిస్థితి. మొత్తానికి అయితే అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్న అందాలనాలను, అంద వికారమనాలను మీరే డిసైడ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.